అందరికీ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెస్టీజ్లో కొత్త డిస్ట్రిబ్యూటర్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టాపిక్లోకి వెళ్దాం. ముందుగా వెస్టీజ్ యాప్ను ఓపెన్ చేద్దాం. ఈ విధంగా కొద్దిగా నెట్వర్క్ స్లోగా ఉంది గాయ్స్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓపెన్ చేశాక యాడ్ డిస్ట్రిబ్యూటర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పైన మన ఐడి నెంబర్ వస్తుంది గాయస్. మన కింద వేయాలనుకుంటే మన ఐడి వస్తుంది, లేకపోతే ఆ ఐడి క్లియర్ చేసి ఎవరి కింద వేయాలనుకున్నారో వాళ్ళది ఓపెన్ చేయండి. కంట్రీ కాడ ఇండియా ఓపెన్ చేయండి, ఇండియన్ అని ఓపెన్ చేయండి. పిన్ కోడ్ నొక్కండి. ఈ డీటెయిల్స్ అన్నీ మనం క్రియేట్ చేయాలనుకున్నదే వేయాలి గాయస్. వాళ్ళ మొబైల్ నెంబరు వేయాలి గాయస్. ఈమెయిల్ ఐడి కాడ మన ఈమెయిల్ ఐడి అయినా ఇవ్వచ్చు, లేకపోతే అవతల వాళ్ళదైనా ఇవ్వచ్చు గాయస్, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే గాయస్, వాళ్ళ పర్సనల్ కేవైసీ డాక్యుమెంట్స్లో ఏమైనా ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అయ్యే ఇవ్వాలి గాయస్. ఏమాత్రం రాంగ్గా ఇచ్చినా తర్వాత పేమెంట్ కాడ ఇబ్బంది పడతారు గాయస్. వాళ్ళ నేమ్, ఫస్ట్ నేము, వాళ్ళ ఇంటి పేరు గాయస్. లాస్ట్ నేమ్ కాడ వాళ్ళ నేమ్ ఇవ్వాలి గాయస్. డేట్ ఆఫ్ బర్త్ కాడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి గాయస్. డిస్ట్రిబ్యూటర్ ఐడి కాడ కొన్ని ఐడీస్ కనపడతాయి గాయస్, వాటిలలో మనకిష్టమైన ఇవ్వచ్చు గాయస్. అదిగోండి, డిస్ట్రిబ్యూటర్ ఐడి కాడ అన్లిమిటెడ్ కనపడతాయి గాయస్, మనకి ఇష్టమైన ఐడి తీసుకోవచ్చు వాటిలో నుంచి. సైన్ అప్ నొక్కండి. సైన్ అప్ నొక్కగానే వాళ్ళ మొబైల్ నెంబర్కి ఐడి అండ్ పాస్వర్డ్ రెండు వెళ్తాయి ఫ్రెండ్స్. తర్వాత ఏ విధంగా చేయాలన్నది కూడా చూపిస్తాను గాయస్. ఇదిగోండి, వాళ్ళ మెయిల్, వాళ్ళ ఫోన్ నెంబర్కి వెళ్ళినట్టు చూపించింది గాయస్. మనం ఏ నెంబర్కి అయితే నెంబర్కి వచ్చిన ఐడి అండ్ పాస్వర్డ్ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి గాయస్. వాళ్ళ మొబైల్ అయినా చేయొచ్చు, లేకపోతే మన మొబైల్ అయినా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇక నెట్వర్క్ స్లోగా ఉన్నట్టుంది గాయస్, కొంచెం జాగ్రత్తగా వినండి. లాగిన్ చేయండి. కావాలి కావాలి అని చెప్పి ఇప్పుడేమో డబ్బులు ఎలా జాయిన్ చేస్తున్నాను నేను. నిన్న సాయంత్రానికల్లా కావాలి అని అన్నావు కదా నిన్న. లాగిన్ అవుతుంది గాయస్. ఇప్పుడేమో ఈ విధంగా వస్తుంది గాయస్. వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్, ఇలాంటివన్నీ కంప్లీట్ చేయాలి గాయస్. ఆల్మోస్ట్ మనం ముందే కంప్లీట్ చేసాం గాయస్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా అదిగోండి, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంతా కంప్లీట్ చేసాం గాయస్. నామినీ కాడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా ఇవ్వచ్చు గాయస్. అరే నామినీ ఎవరి పేరు పెట్టాలి రా బాబాయ్? నేను వాళ్ళ ఫాదర్ నేమ్ ఇచ్చాను గాయస్. మీ అబ్బాయి పెట్టా, మీ నాన్న పెట్టా? ఏం పేరు? కొద్దిగా నెట్వర్క్ స్లోగా ఉంది గాయస్. బాజియా? స్లో ఉంది గాయస్, ఏదో క్లిక్ చేయలేదు గాయస్, అందువల్ల అట్లా వస్తుంది, ప్రొసీడ్ అవట్లా. మీ నెట్వర్క్ స్లోగా ఉండటం వల్ల కూడా జరుగుతుంది గాయస్. అడ్రస్ కాడ అడ్రస్ ఇవ్వలేదు గాయస్, అందువల్ల అట్లా వచ్చింది గాయస్. 8 అదేనా? 8 11 అడ్రస్ ఓపెన్ చేయండి. అడ్రస్ కానీ ఏమి రాంగ్, ఇంత రాంగ్ చేసినా మళ్ళీ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడం అవకాశం ఉండదు గాయస్. అడ్రస్ మొత్తం ఇచ్చేయాలి గాయస్, డోర్ నెంబర్తో సహా ఇవ్వాలి గాయస్.
ఈ విధంగా ఇవ్వడం వల్ల ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వాలి గాయస్. ఓకే, ప్రొసీడ్ చేయాలి. మనం వేసిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ డిస్ప్లే అవుతుంది గాయస్. సబ్మిట్ చేయాలి. మనకు ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్, పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అడుగుతుంది గాయస్. మనం ఆధార్ కార్డు ఓకే చేసి ఆధార్ కార్డు నెంబర్ క్లిక్ చేయాలి. గట్టిగా అన్నామంటే మరి అంత అప్లోడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అని అడుగుతుంది గాయస్. రెండు వైపులా ఇవ్వాలి. గ్యాలరీలో ఉంటే గ్యాలరీలో గాయస్, లేకపోతే ఫోటో తీయవచ్చు. నేను గ్యాలరీలోకి సేవ్ అయింది కాబట్టి గ్యాలరీ అని ఓకే చూపాను గాయస్. ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చేయాలి గాయస్. అంటే అంటే నాకు ఒకటి కూడా వచ్చేవారు అరే పాపరా రే నువ్వు అట్ట తీ పాపురా ఉంది. ఈ విధంగా ఓపెన్ చేసి క్లిక్ చేయాలి గాయస్. అయిపోయి కేవైసీ అప్లోడ్ అయిపోయింది గాయస్. ఇప్పుడు మనం సరుకులు తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.